భారత ఆర్మీలో ఒక పాకిస్తాన్ గుడాచారి ఉన్నాడు. ఏకంగా ఈయన మూలంగానే, ఈ గుడాచారి, ఈ ద్రోహి మూలంగానే పాకిస్తాన్ కి చాలా కీలకమైన సమాచారం అందింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరించాడు ఈ దుర్మార్గుడు. పహల్గామ్ దాడి వెనుక ఒక సిఆర్పిఎఫ్ జవాన్ హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఎప్పటికప్పుడు ఈ సిఆర్పిఎఫ్ జవానే సమాచారం అందించాడు. మోతీరామ్ జాట్, ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ పేరు మోతీరామ్ జాట్ గా తెలుస్తోంది. మోతీరామ్ జాట్ అనేటువంటి ఈ దుర్మార్గుడే ఒక స్పైగా మారిపోయి పాకిస్తాన్ కి మన సమాచారం అందించడంలో చాలా కీలకంగా వివరించారు. ఏకంగా ఏఎస్ఐ, దీంట్లో సిఆర్పిఎఫ్ ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మోతీరామ్ జట్ అనే వ్యక్తి దీంట్లో పనిచేసినట్టు తెలుస్తోంది. 116 బెటాలియన్ సిఆర్పిఎఫ్ దగ్గర పనిచేశారు. అయితే వారం రోజుల క్రితమే, ఈ ఉగ్రదాడి ఘటన కంటే వారం రోజుల క్రితమే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఈ మోతీరామే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించాడు. మోతీరామ్ జాట్ ని ప్రస్తుతం ఎన్ఐఏ నిఘావర్గా అరెస్ట్ చేశాయి. 2023 నుంచి పాక్ టెర్రరిస్టులకి సమాచారం ఇస్తున్నట్టుగా గుర్తించారు. పాకిస్తాన్ నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్టుగా గుర్తించారు అధికారులు. పహల్గామ్ కి సంబంధించినటువంటి సున్నిత సమాచారాన్ని ఈ మోతీరామే వారికి చేర్చే ప్రయత్నం చేశాడు. సో ప్రస్తుతానికి 2023 నుంచి కూడా సమాచారం అందిస్తున్నాడంటే ఏ స్థాయిలో పనిచేశారో తలుసుకుంటేనే నిజంగా దుర్మార్గమైన పరిస్థితి పాల్పడ్డాడు. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీలో పనిచేస్తూ ఈ దుర్మార్గుడు ఈ రకంగా ప్రవర్తించాడు. మోతీరామ్ జాట్ అనేటువంటి ఈ నికృష్టుడు, ఈ నీచ్ కమిన్ కుత్తే, ఆ పాపిష్టి పాకిస్తాన్ కుక్కలకు సహకరించి, ఆ ఉగ్రవాదులకు సహకరించి పహల్గామ్ ఉగ్రదాడి వెనక కారణమయ్యాడు. 6 రోజుల మునిపే, అంటే ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది ఏప్రిల్ 22న, అంటే ఒక 6 రోజుల ముందే అక్కడి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినట్టుగా సమాచారం అంతోంది. అయితే ఆ వ్యక్తిని ఎలా గుర్తించారంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరెవరు సమాచారం అందిస్తున్నారు, అక్కడ ఎవరెవరు విధులు నిర్వర్తించారు, అక్కడ ఎవరెవరి రకంగా అనుమానంగా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో విచారణ చేపడుతూ ఉంటే ఈ మోతీరామ్ జాట్కి సంబంధించిన నిర్వాకం బట్టబయలైంది, బహిర్గతమైంది. విచారిస్తే ఈ 2023 నుంచి, అంటే సుమారుగా 2 ఏళ్ల నుంచి కూడా ఎప్పటికప్పుడు అటు పాకిస్తాన్ ఉగ్రవాదులకి మన సమాచారం చేరవేస్తూ ఉన్నాడట. సో ఇటువంటి అదే చెప్తున్నా, జ్యోతి మల్హోత్రా లాంటి ఆ దుర్మార్గులకి, ఆ పాపిస్టి పాకిస్తాన్ డబ్బులు తినటువంటి ఆ పాపిస్టి కుక్కకి ఏ రకంగా సమాచారం లీక్ అయిందన్నప్పుడు నేను చెప్పాను కదా, భారత ఆర్మీ నుంచే ఎవడో ఒక దుర్మార్గుడు సమాచారం అందించాడని చెప్పి. ఎస్, బహుశా ఈ మోతీరామ్ జాట్ అయి ఉంటాడు. భారత ఆర్మీలో పనిచేస్తూ పాకిస్తాన్ కుక్కగా వ్యవహరించాడు ఈ దుర్మార్గుడు. సో పాకిస్తాన్కే కాదు, జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు చాలా మందిని ఉపయోగించి ఎప్పటికప్పుడు ఇక్కడి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయాలని ఒక దుర్బుద్ధితో ఇక్కడి సమాచారాన్ని పాక్ ఉగ్రవాదులకు చేరవేయడం, ఇక్కడ మన భారత ఆర్మీకి సంబంధించిన చాలా గోప్యమైన డీటెయిల్స్ని, ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ చర్చల్ని ఏకంగా అక్కడికి లీక్ చేయడం, ఇలా వివిధ రకాలుగా ప్రయత్నం చేసి ఏదో రకంగా భారత్లో అలజడి సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో పనిచేశాడు. పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నాడు. ఈ విషయానికి గాను పాకిస్తాన్ ఆయనకి చాలా పెద్ద మొత్తంలో అందించింది. సో మోతీరామ్ జట్ అనేటువంటి వ్యక్తి ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు. సిఆర్పిఎఫ్లో ఏఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి. మరీ ఈ దుర్మార్గుడు, ఈ నికృష్టుడు, ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు మన భారతదేశానికి ఆర్మీగా పనిచేస్తూ మన జీతభత్యాలు తీసుకొని మనం ఇచ్చేటువంటి తిండి తిప్పలు, మనం ఇచ్చేటువంటి ఆ తిండితో బతికేటువంటి ఈ దుర్మార్గుడు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరిస్తాడా? పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలుపుతాడా? పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకి వీడి హస్తం కూడా ఉందని చెప్పి ఇప్పుడు ఈ మాట చెప్తుంటే రక్తం మరుగుతోంది. నిజంగా వీడిని ఎలా చేయాలంటే, మనం బేసిక్గా జల్లెడ లాంటిది వాడుతుంటాం కదా, ఆ రకంగా వాని ఒళ్ళు మొత్తం కూడా తూట్లు అయిపోవాలి. ఒళ్ళో మొత్తం ఛిద్రాలు, ఒంట్లో మొత్తం ఛిద్రాలు అయిపోవాలి, అటువంటి తూట్లు దించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక, వీడు పనిచేసేదో సామాన్యమైన భారతీయుడే కాదు, ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఇక్కడ సమాచారాన్ని అక్కడికి లీక్ చేయడం, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి ప్రతి అంశాన్ని బ్లూ ప్రింట్తో సహా వాడికి అందించడం ఉగ్రవాదులకంటే ఎంత దుర్మార్గమైన పనికి పాల్పడి ఉంటాడు ఈ వ్యక్తి. ఒక్కరితో సాధ్యమని అనుకోలేం మనం. కేవలం ఈ మోతీరామ్ ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా గోప్యమైన ఇన్ఫర్మేషన్ని, మన టెక్నికల్ ఆస్పెక్ట్స్ని, మన భారత ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని, మన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఏ రకంగా రావాలి, ఎక్కడ నివాసం ఉండాలి, ఏ రకంగా ర్యాక్ చేయాలి, ఎలా వెళ్ళిపోవాలనేటువంటి ఇంత గోప్యమైన సమాచారాన్ని వారికి అందించగలిగారంటే చాలా మందే ఉన్నారు. ఒక్కడు మాత్రమే కాదు, ఇంకా చాలా మందే ఉన్నారు. ఒక ఏఎస్ఐ స్థాయి అధికారి ఈ రకంగా చేసుకొచ్చాడంటే ఇంకా చిన్న చిత్తగా ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారని తలుచుకుంటేనే కొంత ఆశ్చర్యం వేస్తుంది, అలాగే భయం కూడా కలుగుతోంది. సో ప్రస్తుతానికి ఈ జ్యోతిరామ్ భట్ని అరెస్ట్ చేశారు పోలీసులు. విచారిస్తున్న సమయంలో 2023లో పెద్ద ఎత్తున అక్కడి నుంచి పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ప్రారంభించాయి. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఈ మోతీరామ్ జట్కి, సిఆర్పిఎఫ్ జవాన్కి
పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంతోనే ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. ద ఇండివిజువల్స్ హ్యాస్ బిన్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీసెస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 21/5/2025. సో నిన్న 5 రోజుల క్రితమే ఈ దుర్మార్గుని విధుల నుంచి తొలగించారు. ఈ దుర్మార్గుని 21/5/2025న తొలగించడం జరిగింది. అండర్ ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెడ్ విత్ సిఆర్పిఎఫ్ రూల్స్. సో మన భారత ఆర్మీలో పనిచేసి ఇక్కడి సమాచారాన్ని అక్కడి వాళ్ళకు చేరవేసినటువంటి ఈ నేపథ్యంలో పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి మన భారత ఆర్మీ నిఘా వర్గాలు, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ విభాగం సంబంధించిన అధికారులు మొత్తం కూడా విచారించి వాటిని ఆల్రెడీ ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం నుంచి తొలగిస్తే సరిపోదు. ఉద్యోగం నుంచి తొలగించడం అనేది కేవలం ఒక తాత్కాలికంగా వాడిని దెబ్బకొట్టే ప్రయత్నమే. వాడిని ఏకంగా చంపేయాలి. మీరు చెప్పండి, మీ కామెంట్స్ చదువుతాను. ఏకంగా మన భారత ఆర్మీలో పనిచేస్తున్న ఒక దుర్మార్గుడు పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి మన ప్రాంతీయులు, మన భారతీయులని 26 మందిని హతం చేశాడు. 26 మంది మరణాలకు కారణమయ్యాడంటే వారిని ఎలా శిక్షించాలి మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిజంగా ఇంతటి దుర్మార్గులు నిజంగా బతుకుండకూడదు. జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు బతుకుండకూడదు. ఇలాంటి వాళ్ళు బతుకుంటే ఈ చీడపూరు ఎక్కడున్నా కూడా చెదలు పట్టిస్తుంది. ఈ చీడపూరు ఎక్కడున్నా కూడా చెదలు పట్టిస్తుంది. ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. సమాజానికి అంతా కూడా చీడపురుగు లాంటి వారు. ఈ చీడపురుగులు బ్రతికుంటే దీని యొక్క ప్రభావం ఇంకా పెరగవచ్చు. దీని పరివారాన్ని పెంచుకోవచ్చు. డబ్బాషకి ఇంకా చాలా మందిని తయారు చేయవచ్చు కూడా. ఒక అమ్మాయి అందులో ఇరుక్కొని, ఒక అమ్మాయి అందులో చిక్కుకొని, ఒక అమ్మాయి అందులో పూర్తిగా వాళ్ళ వైపుగా మారిపోయి చాలా మంది అబ్బాయిలకు వలవేసింది. చాలా మంది సామాన్య వ్యక్తులకు వలవేసింది. ఏకంగా మిమ్మల్ని నన్ను అందరినీ కూడా ఒక యూట్యూబ్ వ్లాగర్ పేరుతో అందరినీ మోసగించింది. కానీ వాస్తవానికి ఆ దుర్మార్గాలు ఎవరు? పాకిస్తాన్కి గుడాచారిగా పనిచేస్తూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అధికారులతో కులకడాలు, అక్కడ అధికారులతో సరసలాడాలు, అక్కడ అధికారితో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి మన సమాచారం లీక్ చేస్తారా? సో వీళ్ళందరికీ ఎలా వచ్చింది సమాచారం? ఈ దేవేంద్ర సింగ్ కానివ్వండి, నుమాన్ లాహిక్, వీళ్ళందరికీ ఎలా వచ్చింది సమాచారం అంటే నీకు నాకు తెలిసే సమాచారమే కాదు, మనందరికీ తెలిసేటువంటి ఈ సమాచారమే కాదు, లోపల ఆర్మీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్కషన్స్, ఇంటర్నల్గా మాట్లాడే టాక్స్ సంబంధించి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకి, పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరాయనంటే ఆ పాకిస్తాన్కి సంబంధించి సహకరించే దాంట్లో ఈ సామాన్య వ్యక్తులు జ్యోతి మల్హోత్రా, దేవేందర్ సింగ్, షాజాద్, తారిఫ్ సింగ్ వీళ్ళతో పాటుగా ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి పదే ఆర్టీవీ కూడా మీకు హెచ్చరించే ప్రయత్నం చేసింది. మిమ్మల్ని కొంత అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఎవరో కాదు, ఈ మోతీరామ్ జట్ అనేటువంటి ఈ దుర్మార్గుడే, ఈ నీచ్ కమిన్ కుత్తేగాడే ఏకంగా పాకిస్తాన్కి సహకరించి మన భారత ఆర్మీకి సంబంధించి గోప్యమైన సమాచారాన్ని లీక్ చేసే ప్రయత్నం చేశాడు. వారందరికీ సమాచారం చేరవేశాడు. ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళని, ఈ మోతీరామ్ జట్ లాంటి వ్యక్తులు అందరూ కూడా కలగలిపి ఒక పెద్ద బ్రిడ్జ్ని ఏర్పాటు చేసుకున్నారు. మన ఆర్మీ సమాచారాన్ని, మన భారతీయులకు సంబంధించి అనేక గోప్యమైన విషయాలు మొత్తం కూడా పాకిస్తాన్కి చేరవేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఎస్, మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏకంగా సిఆర్పిఎఫ్ జవానే పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించి పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకి కారణమయ్యాడు అని అంటే ప్రస్తుతం కేవలం ఒక శిక్ష అంటే ఉద్యోగం తొలగించడమే కాదు, అంతకు మించి శిక్ష వేయాలి. ఎందుకంటే డెఫినెట్గా అంతటి స్థాయిలో వేస్తేనే ఆ చీడపురులను అంతా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ప్రజెంట్ మోతీరామ్ జట్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? అయితే చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు, స్లీపర్ సెల్స్ గా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ మామూలు సాధారణ వ్యక్తులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న సమాచారం అక్కడ ఇస్తున్నారు. అక్కడ నుంచి వచ్చేటువంటి మెసేజ్లను బట్టి ఇక్కడ అలజడి సృష్టించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చూసాం మనం అనేక సార్లు ఇక్కడనే ఉంటూ పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడడము, ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గం సంబంధించినటువంటి హిందువులకు సంబంధించి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కార్యక్రమాలు గతంలో చేసినటువంటి చూసాం. ఉగ్రవాదులకు ఓపెన్ గా మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ ర్యాలీలో వాళ్ళకు ర్యాలీలో వారికి అనుకూలంగా పనిచేయడము, గతంలో పార్లమెంట్ పైన దాడి చేసినటువంటి వారికి కానీ, ముంబై అటాక్ జరిగినటువంటి దాంట్లో వారికి మద్దతు తెలపడం కానీ, కసబ్ కానీ, అఫ్జల్ గురు కానీ బాహాటంగా మద్దతు తెలిపినటువంటి పాకిస్తాన్ సానుభూతి పరులు, ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు చాలా మంది ఉన్నారు. వీళ్ళే కాదు, డైరెక్ట్ గా ఆర్మీలో కూడా హానీ ట్రాప్ రూపంలోనూ, డబ్బుల రూపంలోనూ, డబ్బుల కాశపడు వీళ్ళంతా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు.